హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చిక్కుడుగాయ ఫ్రై చేసి చూపిస్తాను. ఇట్స్ డిఫరెంట్. చూసారా, ఇవన్నీ మనం ఇలా చేసుకొని పురుగులు ఏమైనా ఉంటాయేమో ఇలా అన్నీ తీసుకొని చూసుకోవాలండి. ఇవి అంటే ఇంట్లోవే ఆర్గానిక్ చిక్కుళ్ళు. సో చూసారా, చక్కగా చిన్న చిన్నగా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని నేనైతే క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ తీసేసి పెట్టుకున్నానండి. మీరు కూడా అలానే చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈసారి మనం బాండే పెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పోపు గింజలు వేసేసుకుందాం. కర్రీ చాలా సింపుల్ అండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. అంటే మనం రసం కానీ పప్పుచారుకి కానీ టమాటో రసం కానీ చింతపండు రసం కానీ అలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఆనియన్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 4 కర్రీ లీవ్స్ వేసుకుందాం. పెసరపప్పు కూడా వేగిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. వీటిని చాలా చిన్నగానే ఉన్నాయండి, అందుకే నేను మధ్య కొన్ని కట్ చేయలేదు. పెద్దవి ఉంటే కనుక హాఫ్ కట్ చేసి వేసుకోవచ్చు. ఈ చిన్నవి చాలా బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆర్గానిక్ టేస్ట్ వేరుంటుందండి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక 1 minute మూత పెట్టేసుకున్నామండి. ఒకసారి మూత తీస్తున్నామండి. ఎస్, కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనము చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. మొత్తం మిక్స్ చేసేసామండి. మళ్ళీ ఒక 1 minute పెట్టుకుంటే కంప్లీట్గా మగ్గిపోతాయి. 1 minute వెయిట్ చేద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఎస్, ఫ్రై అయినా కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఏం లేదు, మనం బాండీ పెట్టుకున్నామా, ఆయిల్ హీట్ ఎక్కిందా, వేసుకున్నామా, ఫ్రై చేసుకున్నామా, అంతే. ధనా ఫటాఫట్ అయిపోతుంది కర్రీ. ఈసారి నేను పక్కన ఆల్రెడీ రసం పెట్టుకుని ఉన్నాను, రసం కూడా కంప్లీట్ అయిపోతుంది. మన రసం కంప్లీట్ అయిపోయిందండి. కొత్తిమీరతో దించేసుకోవడమే. దీనిలో మనం ఫైనల్గా తినేటప్పుడు మాత్రమే ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కర్రీకి మసాలా ప్రిపరేషన్ కండి ఇలా 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం. దీన్ని మనం టేస్ట్కి సరిపడా స్పైసీనెస్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని మొత్తము ఇలా పెట్టుకొని దంచుకోవాలండి. కొంచెమే కాబట్టి మనం ఇలా దంచుకుంటున్నాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మనం మిక్సీ వేసుకుంటే జార్లో వేసుకొని బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం మొత్తం దంచేసుకుందాం. చూసారు, ఇలా దంచేసుకున్నాం. ఇప్పుడు ఫ్రై అయిందో లేదో ఒకసారి కర్రీ చూద్దాం. చూసారండి, ఫ్రై అయిపోయింది. అంతే. ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంకొక 1 minute ఉంచుదామండి. అప్పుడే క్రిస్పీగా బాగుంటుంది. చూసారుగా, కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. చూసారు, ఈ గింజలు ఇలా చిట్లినట్టు ఫ్రై అయితే టేస్ట్ సూపర్ ఉంటుందండి, క్రిస్పీగా ఉంటాయి. చూసారా, అక్కడక్కడ గింజలు ఉన్నవి చక్కగా అలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిపైన మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం ఉంది కదండి, అది చల్లేసుకున్నాం. ఇలా మొత్తము స్ప్రెడ్ చేసేసుకున్నామండి. దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం ఈవెన్గా. చూసారా, మొత్తం మిక్స్ చేసేసానండి. ఇలా ఒక 1 minute ఉంచి దించేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోతుందండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీనిలో నేను కొత్తిమీర కానీ ఇంకేం అడిషనల్గా వేయట్లేదండి.
వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు. ఇలా న్యాచురల్గా తింటేనే బాగుంటుంది. కాబట్టి గార్లిక్ ఫ్లేవర్ మనకి తగలాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ అండి, విత్ ఇన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు. మీరు చూసారు కదా ఇప్పుడు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వింటర్ సీజన్లో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండి, చాలా బాగుంటుంది. కాఫ్ కోల్డ్ ఇలాంటివి ఉన్నా కూడా ఎక్కువ గార్లిక్ తీసుకోవడం వల్ల ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ అయ్యి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.